నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. సో దయచేసి రైతులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులు మాకు కూడా వాట్సాప్ మెసేజ్ చేస్తా ఉన్నారు, చాలా మంది మాకు డైరెక్ట్ మెసేజ్లు చేస్తా ఉన్నారు, కొంతమంది ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో ఎన్ని ఎకరాల లోపు రైతు బంధు పడేటటువంటి అవకాశం ఉన్నది, ఎవరెవరికి రైతు బంధు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, కొన్ని గైడ్ లైన్స్ కూడా వచ్చిందనేటటువంటి ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ముందుకు పోవచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంది, ఎలాంటి గైడ్ లైన్స్ ఉంది, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంది, ఒకసారి మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా చాలా మంది రైతులు ఇటు కరీంనగర్ నుండి కానివ్వండి, నిజామాబాద్ నుండి, వరంగల్ నుండి చాలా మంది మెసేజ్ చేస్తా ఉన్నారు, ఫోన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే మనం రైతు భరోసాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలు కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 18వ తారీఖు మేము రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలకు సంబంధించిన మాఫీ చేద్దామనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. అయితే ఇంకో అంశం ఏంటంటే సుమారు 18,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. సో రుణమాఫీ జరగకపోవడానికి కొన్ని కీలకమైనటువంటి కారణాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవైపు ఏదైతే రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు పైన కుటుంబ సభ్యులు ఇద్దరిద్దరు రుణాలు తీసుకున్నారనేటటువంటి అంశం ఒకటి, బ్యాంక్ అధికారుల దగ్గర కొంత లోపం ఉందనేటటువంటి చర్చ ఒకటి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుణమాఫీ జరగలేదంటూ కూడా కొంత చర్చలు సమాచారం కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో సెకండ్ విడత అంటే ఫస్ట్ విడత 1,00,000 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సెకండ్ విడత 1,50,000కు సంబంధించిన రుణమాఫీని చేస్తామనేటటువంటి మాట అని చెప్పింది. అయితే ఈ 1,50,000కు సంబంధించిన రుణమాఫీ సెకండ్ విడతలోనే ఈ 18,000 మందికి రుణమాఫీ కాలేదు కదా, సో వీళ్లకు సంబంధించిన ఇష్యూస్ ని కూడా సార్ట్అవుట్ చేసి సెకండ్ విడతలో వీళ్ళని క్యాలిక్యులేట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇదే అంశం పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు అసెంబ్లీలో కూడా వాడి వేడి వాతావరణం నడిచినటువంటి పరిస్థితి. ఓవైపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సో ఆయనే ఏది అసెంబ్లీలో కూర్చొని బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అయినటువంటి పరిస్థితి. అయితే భట్టి విక్రమార్క ఆయన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, అట్లనే ఆర్థిక శాఖ మంత్రి. సో ఒకవైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం అయితే మరోవైపు రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గుట్టలకు, పుట్టలకు, వెంచర్లకు, పబ్బులకు, పార్కులకు, ఫంక్షన్ హాళ్లకు ఏది పడితే దానికి ఎక్కడ పాస్ పుస్తకం ఉంటే దానికి చాలా క్లియర్ గా పట్టా ఉంటే వాటికి అన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే దుబారా ఖర్చు చేసిండు కేసీఆర్ అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. నిజమైనటువంటి రైతుకు, నికార్సైనటువంటి రైతుకు మాత్రమే రైతు భరోసా చెందేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే నేను రైతు భరోసాకి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైనటువంటి వీడియోలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన, 10 ఎకరాల లోపు రైతు భరోసా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన, 5 ఎకరాల లోపు కూడా రైతు భరోసా రావచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చిన. అంటే కొన్ని ఊహాగానాలు ఉంటుండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా అప్పటికి తీసుకోకపోతుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 10 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. దాంట్లో కొన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నది. అదేంటంటే గతంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి, మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉంటాడు, మేడ్చల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, ఆయన కబ్జా కోరు, భూముల దందాలు చేసేటటువంటి వ్యక్తి, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కబ్జాలు, కాలేజీలు, చెరువులు కబ్జాలు, పార్కులు కబ్జాలు, ఓ పెద్ద దందా. అయితే ఈ మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి సుమారు 600 ఎకరాల భూమి ఉన్నది. ఈ 600 ఎకరాలలో మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక 50 ఎకరాలలో మాత్రమే తను పంట పండించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక 50 ఎకరాలు ఎవరితో కౌలుకి ఇచ్చినట్టు ఒక రైతుకు. అంటే ఇక్కడ ఏం చేయాలా, నిజమైనటువంటి రైతుకు, నికార్సైనటువంటి రైతుకు, పంట పండించేటటువంటి సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు చేరేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అసలు రైతు బంధు ఏంటి? రైతులకు మనం ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక
ఆర్థికంగా హెల్ప్ చేసి ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసి సో మనకు భరోసాగా నిల్చోవడమే కదా రైతు బంధు అంటే. సో కేసీఆర్ సార్ ఏం చేసిండు, 600 ఎకరాలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే మల్లారెడ్డి 600 ఎకరాలలో పంట పండించిందా? కేవలం 50 ఎకరాలలో పంట పండిస్తే ఆ 50 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం మల్లారెడ్డి వెంచర్లు, మల్లారెడ్డి పార్కులు, మల్లారెడ్డి గుట్టలు, మల్లారెడ్డి పుట్టలు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి పాడుబడిన భూములు, బిడవబడినటువంటి భూములు, మల్లారెడ్డికి సంబంధించి అసలు సాగు చేయనటువంటి కొండలకు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్. 600 ఎకరాలకు కేసీఆర్ వృధాగా మల్లారెడ్డికి డబ్బులు ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వచ్చింది. నాట్ ఓన్లీ మల్లారెడ్డి, చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులకు ఇటు సోమేష్ కుమార్ అని ఉన్నాడు కేసీఆర్ దగ్గర, గతంలో సిఎస్ గా పనిచేసిండు, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కి కూడా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ దాదాపు 20 ఎకరాల భూమి ఉంటే ఆ 20 ఎకరాల భూమి మొత్తం కూడా బీడుబడినటువంటి భూమి అట. దాంట్లో దున్నుకును లేదు, వరేసు లేదు, నాటేసు లేదు, పత్తి పండించు లేదు, లేకపోతే అసలు ఏమి లేదు, సాగు చేసుకునేటటువంటి భూమి కాదు. కానీ సిఎస్ సోమేష్ కుమార్ కి కూడా గుట్టలకు పుట్టలకు ఈ కేసీఆర్ అనే వ్యక్తి రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసిషన్ ఏంటంటే ఓన్లీ పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నది. ఒకవేళ 50 ఎకరాలలో పంట పండిస్తే ఆ 50 ఎకరాలలో పంట పండించినా కూడా దాంట్లో కేవలం 10 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 50 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తికి దాదాపు ఇప్పుడు 50 ఎకరాల ఆసామి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటాడు. అంటే ఎంతో కొంత ఆర్థికంగా ఒక 20%, 30%, 40% బలంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు మాత్రం నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. సరే, కొంతమంది బిజినెస్ చేస్తూ, కొంతమంది ఆస్తులు ఉంటూ కూడా వాళ్ళకు చాలా క్లియర్ గా రైతు భరోసా అందేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొంత 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోటీశ్వర్లు ఉన్నారు, దాంట్లో నో మోర్. కానీ చాలా క్లియర్ కట్ గా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఎకరాల కంటే లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సర్వే కూడా ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో 50 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఎట్లా, ఒకవేళ 50 ఎకరాలు ఉన్నటువంటి రైతు 50 ఎకరాలలో తను ఏది పంట పండించి 50 ఎకరాలలో దుక్కి దున్ని 50 ఎకరాలలో పొలం సాగు చేస్తున్నట్లయితే సో తనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాము, ఏ విధంగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాము, మరి ఒకవేళ 50 ఎకరాలలో పంట పండిస్తే 50 ఎకరాలకు ఇచ్చే ప్రయత్నం చేద్దామా, ఏ విధంగా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనలో కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక రైతుకు 50 ఎకరాల భూమి ఉంటే 50 ఎకరాలలో తను ఆ భూమి సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 50 ఎకరాల భూమిలో కేవలం 20 ఎకరాలకే పట్టా ఉండి మిగతా ఇప్పుడే ఎక్కుతాయి, అంటే ఇప్పుడే పట్టా ఎక్కి ఇప్పుడే సాగు చేస్తున్నటువంటి భూమిలో కొంత సర్వే చేసి కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నది. ఇంకో అంశం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు వాళ్ళు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 7,500 రూపాయలు ఒకసారి, అంటే సంవత్సరానికి 2 పంటలు ఉంటాయి కదా, ఏడాదికి అంటే ఐ మీన్ 6 months ఒక పంట, 6 months ఒక పంట ఉంటుంది కాబట్టి ఏడాదికి వీళ్ళు చాలా క్లియర్ గా 15,000 రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే 6 నెలలకు ఒక పంటకు 7,500 రూపాయలు ఎకరానికి, తర్వాత 6 నెలల ఒక పంటకు 7,500 రూపాయలు, 2 పంటలకు, ఒకటి వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంటకు 2 పంటల చొప్పున వీళ్ళు దాదాపు 15,000 రూపాయలు సంవత్సరానికి రైతుల అకౌంట్లలో వేద్దామనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేషన్ కార్డ్ కూడా దీంట్లో ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి సిచ్యువేషన్ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే పాడుబడ్డటువంటి భూములకు, బిడవబడ్డటువంటి భూములకు, పోడు భూములకు పట్టా పాస్బుక్ లేకుండా ఇప్పుడు కొంతమంది అయితే దొంగ పట్టా పాస్బుక్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్బుక్ పైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ పెట్టినటువంటి పరిస్థితి. సో భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ సర్వే చేయడానికి సర్వేయర్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. అంటే ఇప్పుడు అన్ని భూములు సర్వేలు చేపించి 10 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసాని డిక్లరేషన్ చేసేటటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. క్రమక్రమంగా
15,000 రూపాయలు, 7,500 ఒకసారి, 7,500 ఒకసారి, 2 పంటల చొప్పున సో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే, నికార్స్ అయినటువంటి రైతుకు మాత్రమే, సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా చెందేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కేవలం సాగు చేసేటటువంటి రైతులకు వాళ్లకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు ఇవ్వడము, 200 ఎకరాలు ఉంటే 200 ఎకరాలకు ఇవ్వడము, పట్టా పాస్బుక్ కొండలకు గుట్టలకు పుట్టలకున్నా కూడా వాటికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా పాసిబుల్ లేనటువంటి పరిస్థితి. పెట్రోల్ బంకులకు గతంలో పోయిన ఇప్పుడు పెట్రోల్ బంకులకు, పార్కులకు, చెరువులకు ఇవన్నిటికీ కూడా రైతు భరోసా రాదు. కేవలం సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్న పరిస్థితి. కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కౌలు రైతులకు సంబంధించిన విషయంలో వాళ్ళకు ప్రతి ఏటా అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదన పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కూడా ఎవరైతే ఆసామి అంటే ఓనర్ దగ్గర నుండి వీళ్ళు భూమి లీజుకు తీసుకొని కౌలుకు చేసుకుంటా ఉంటారు కదా, సో వీళ్ళు ఎట్లా మరి ఓనర్కే డబ్బులు పడతాయి కదా, ఓనర్ పేరు మీద పట్టా పాస్బుక్ ఉంటుంది కదా, మరి కౌలు చేసేటటువంటి వ్యక్తులకు డబ్బులు ఎట్లా రావాలా అంటే సో ఎవరైతే పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు లేదు ఈ కౌలుకు వీళ్ళు భూమి చేసుకుంటా ఉన్నారు, ఈ ఏదైతే రైతు భరోసా పైసలు ఈ 10 ఎకరాలకు వచ్చేటటువంటి పైసలు లేదా 2 ఎకరాలు కౌలు పట్టుకుంటారో 3 ఎకరాలు కౌలు పట్టుకుంటారో ఈ ఓనర్ ఎవరికైతే కౌలుకి ఇచ్చినటువంటి భూమి ఉన్నదో ఈ ఓనరు కౌలుదారుకు ఈ డబ్బులు చెందాలి అని చెప్పి ఒక నోటీస్ రాసిచ్చి ఒక కాగితం పెట్టుకుని ఒక పిటిషన్ మీన్స్ ఏమంటారు, అది ఒక దరఖాస్తు పెట్టుకోవాలా. ఒక దరఖాస్తు పెట్టుకుని ఆ దరఖాస్తులో ఇప్పటి నుండి ఈ వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తికే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను చాలా క్లియర్ గా మీకు చెప్తున్నానండి. నాకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది. 10 ఎకరాల భూమి ఉన్నప్పుడు నా దగ్గర నుండి ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు వేరే వ్యక్తి కౌలుకు తీసుకొని ఆ పొలం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరగాల, నేనేం చేయాలా, నా పట్టా పాస్బుక్ నాకు దాదాపు 10 ఎకరాలు ఉన్నది అంటే 10 ఎకరాలకు సంబంధించిన డబ్బులు మొత్తం కూడా నా పట్టా పాస్బుక్ ఏ ఉంది నాకే పడతాయి. అప్పుడు నా దగ్గర నుండి కౌలుకు తీసుకున్నటువంటి రైతుకు కౌలుకు సంబంధించినటువంటి పైసలు కౌలు రైతుకు ఎట్లా పోతుంది. అప్పుడు నేనేం చేయాలా, ఒక దరఖాస్తు పెట్టాలా. 8 ఎకరాలకు అది నేను చేసుకుంటున్నా 8 ఎకరాలు, 2 ఎకరాలు మాత్రం ఈ కౌలుకు ఒక రైతు తీసుకున్నాడు, ఈ 2 ఎకరాలకు సంబంధించినటువంటి పైసలు ఈ కౌలు రైతుకు పోవాలంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టాలి. ఆ ప్రతిపాదన పెట్టి సో కౌలు రైతులకు సంబంధించినటువంటి సపరేట్ గా ఒక క్లియర్ కట్ అప్లికేషన్ కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో దాంట్లో ప్రతిపాదన పెట్టి ఆ రైతుకు సంబంధించిన ఏదైతే ఆ సంతకం ఉండి ఆ పట్టా పాస్బుక్ కు సంబంధించినటువంటి నెంబరు ఈ 2 ఎకరాలు ఈ కౌలు రైతుకు పోవాల్సినటువంటి అవసరం ఉండదంటూ కూడా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకో చర్చ ఏంటంటే అన్న ఈ సంవత్సరం ఈయన కౌలుకి ఇచ్చిన నెక్స్ట్ సంవత్సరం ఈయన కౌలుకి ఇయ్యలేకపోవచ్చు. అప్పుడు ఏందన్న పరిస్థితి అంటే అట్లా కూడా ఒక కీలకమైనటువంటి డిసిషన్ కనబడుతున్నది. అంటే ఎవరైతే కౌలుకు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నదో ఆ కౌలుకు తీసుకునేటటువంటి వ్యక్తి అకౌంట్ నెంబరు, కౌలుకు తీసుకునేటటువంటి వ్యక్తికి సంబంధించిన రేషన్ కార్డు కానివ్వండి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ తెరపైకి తీసుకొచ్చి సో ఎవరెవరైతే కౌలుకు తీసుకుంటే ఈ సంవత్సరం ఈయన తీసుకోవచ్చు, నెక్స్ట్ సంవత్సరం ఇంకో ఆయన తీసుకోవచ్చు. సో ఆ అప్లికేషన్ ని తెరపైకి తీసుకొచ్చి కౌలుకు తీసుకునేటటువంటి వ్యక్తికి రైతు భరోసా పైసలు సరే 2 ఎకరాలకు 3 ఎకరాలకు సంబంధించిన పైసలు ఆయన అకౌంట్ లోకే నేరుగా పోయేటటువంటి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. అంటే 10 ఎకరాలు నేను చేసుకుంటుంటే ఒక 2 ఎకరాలు కౌలుకు వేరే వాళ్ళకి వేరే రైతుకు కౌలుదారికి ఇచ్చిన కాబట్టి 8 ఎకరాల పైసలు నాకు పడతాయి, 2 ఎకరాల పైసలు ఆయనకు పడతాయి. అంటే ఈ 2 ఎకరాల పైసలు కూడా ఆయనకి ఎట్లా పడతాయి, నేను దరఖాస్తు తీయాలా, ఆ దరఖాస్తులో నేను సంతకం పెట్టాలి. ఈ వ్యక్తికి నేను నిజంగానే 2 ఎకరాలు కౌలుకి ఇచ్చిన ఈ 2 ఎకరాల పైసలు ఈ వ్యక్తికి ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఈ వ్యక్తి ఒకవేళ రేపటి రోజు కౌలుకు వద్దని చెప్పి నెక్స్ట్ ఇంకో వేరే వ్యక్తి వచ్చినప్పుడు వేరే వ్యక్తి కూడా సేమ్ ఇట్లానే అప్లికేషన్ పెట్టుకుని ఈ వ్యక్తికి ఇవ్వండి అంటూ కూడా ఒక ప్రతిపాదనని క్రియేట్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. మొత్తానికైతే రైతు భరోసాకి సంబంధించిన విషయంలో సో 10 ఎకరాల లోపే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నట్టుగా చర్చ వినబడుతున్నది. 10 ఎకరాల లేదా 15 ఎకరాలు 20 ఎకరాల లోపే మాక్సిమం 20 ఎకరాస్ కంటే కింద ఉన్నటువంటి
చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు పుట్టలకు గుట్టలకు వెంచర్లకు ఇవన్నిటికీ కూడా రైతు భరోసా ఈసారి రాదు. కేవలం నిజమైనటువంటి నికార్సైనటువంటి రైతులకు, సాగు చేసేటటువంటి రైతులకు, వాళ్లకు మాత్రమే రైతు భరోసా చెందేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే అంశాన్ని చాలా క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. చూడాలి ఏం జరగబోతుందో, ఎలాంటి కోణాలలో వీళ్ళు ముందుకు పోతారనేది.